హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈజీ అండ్ టేస్టీగా ఏదైనా రెసిపీ చేయాలంటే ఇలా క్విక్గా అయిపోయే ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్లో నేను శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం వంట సోడా, మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినంత ఉప్పు, కారం వేసేసుకొని వాము కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో వాము వేసేసిన తర్వాత వీటిలో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ రన్నీగా కాకుండా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వేడి నూనె వేసినా కూడా ఎగ్ బజ్జీ క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలి బ్యాటర్ని. సో ఇలా మిక్స్ చేసుకున్న వాటిని కొంచెం పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నిలువుగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎగ్ స్లైసెస్ని ఒక్కొక్కటి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఫస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎగ్ బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇది గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడమే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వేర్. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.